వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఫేక్ ఐటీ కంపెనీలు నిలువున మోసం చేస్తున్నాయి. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని, తమ వద్ద 3 నుంచి 6 నెలల పాటు శిక్షణ పొందితే ఆయా సంస్థల్లో జాబ్ గ్యారంటీ అంటూ పలు కన్సల్టెన్సీలు నిరుద్యోగులను ఆకర్షిస్తున్నాయి. శిక్షణ పేరుతో ఒక్కో అభ్యర్థి నుంచి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఫీజు వసూలు చేసి కోట్లు దండుకున్నాక పత్తా లేకుండా పోతున్నాయి. నిరుద్యోగులు ఈ కంపెనీల మాటలు నమ్మి సెక్యూరిటీ డిపాజిట్ కింద డబ్బులు కట్టి నెలల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూసి తీరా వారు మోసం చేశాక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీలు నిలువున మోసం చేస్తున్నాయి. స్కిల్ హబ్ వంటి నకిలీ ఐటీ జాబ్ కన్సల్టెన్సీలను మూసివేయాలని బోర్డు తిప్పేసిన వ్యూరోపాల్ క్రియేషన్స్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ బాధిత నిరుద్యోగులకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. వ్యూరోపాల్ బాధితులతో ఆప్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. గచ్చిబౌలిలోని స్కిల్ హబ్ కన్సల్టెన్సీ, వ్యూరోపాల్ ఐటీ సొల్యూషన్స్ వంటి ఫేక్ సంస్థలు ఉద్యోగాల పేరుతో 2 లక్షల రూపాయలు వసూలు చేసి చివరికి బోర్డు తిప్పేశాయన్నారు. 200 మంది రోడ్డున పడ్డారన్నారు. నకిలీ రాకెట్లను అరికట్టేందుకు ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో బోగస్ కంపెనీల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి. వీటి విషయంలో తీరా మోసపోయిన తర్వాత బాధితులు పోలీసులకు చెప్పడంతో ఒక్క ఏడాదిలో సుమారు 20కి పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు నిరుద్యోగులను మోసం చేసిన కంపెనీలపై కఠినమైన కేసులు పెట్టడంతో పాటు వారు భవిష్యత్తులో వ్యాపారం చేయకుండా నిషేధించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నగరంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల వివరాలు సేకరిస్తున్నారు. గతంలో నకిలీ కన్సల్టెన్సీ కేసుల్లో జైలు పాలైన కొందరు నిందితులు తిరిగి కంపెనీలు పెట్టి మోసం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఈ నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న కొన్ని కంపెనీలు హైదరాబాద్లో వాటి మీద కేసులు పెట్టడం జరిగింది. సో వీటి మీద మీ అప్డేట్ ఏంటి? వెంకట్, విదేశీ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతోనే ఏవేస్తున్న నేరగాళ్లు ఉన్నారు. అమాయక నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపి వారి దగ్గర సాఫ్ట్వేర్ జాబ్ అంటూ జబ్బులు తీసుకునే విద్యార్థులతో పాటు యువకులను మంచిగా నటిస్తూ మెయింటైన్ చేస్తున్నారు. వారి దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలకు పాల్పడి భారీ మోసాలకు పాల్పడుతున్న కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న వార్తలు అనునిత్యం ఏదో ఒక చోట బయటపడుతుంది. యువత జీవితాలతో చెలగటం ఆడుతూ ఫేక్ ఐటీ కంపెనీలు నిరుద్యోగుల కష్టాలను క్యాష్ చేసుకుంటున్న కేటుగాలు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులకు కుచ్చుటోపి నిలువున మోసం చేస్తున్న నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీల ఏర్పాటు చేసి మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలు దండుకుంటున్న వైనం కనిపిస్తుంది. కంపెనీల మాయమాటలకు నమ్మి సెక్యూరిటీ డిపాజిట్ చేసి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్న ఈ నిరుద్యోగులు బాధితులు నిత్యం వెలుగులోకి వస్తున్న ఈ మోసాల పట్ల కోట్ల రూపాయలు దండుకొని బోర్డు తిప్పేసిన కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికే వ్యూరోపాల్ క్రియేషన్స్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ, గచ్చిబౌలిలోని స్కిల్ హబ్ కన్సల్టెన్సీ, వ్యూరోపాల్ ఐటీ సొల్యూషన్స్ ఈ కంపెనీలు నకిలీ రాకెట్లను అరికట్టేందుకు పోలీస్ శాఖ కూడా ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిపైన కూడా కేసులు నమోదు చేసేది, వాళ్ళను ఏ విధంగా నిలువరించాలనే కోణంలో వాళ్ళు యోచిస్తున్నారు. బాసిత్, ఆ నష్టపోయిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో బాధితులకి వారికి తిరిగి ఆ మనీ రికవరీ చేసే ప్రయత్నం ఏమైనా పోలీసులు చేస్తున్నారా? ఆ సంస్థల నుంచి ఆ మనీ రికవరీ చేసి ఆ నిరుద్యోగులు ఎవరైతే డబ్బులు కట్టి మోసపోయారో వారికి చెల్లించే ప్రయత్నం కానీ వారికి న్యాయం చేసే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కంపెనీలు పెట్టి ఆ ట్రైనింగ్ల పేరుతోని, ల్యాప్టాప్ల పేరుతోని వాళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బులు గతంలో కూడా పలు సార్లు కేసులు నమోదయ్యాయి. ఆ నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆ నిందితుల నుంచి ఎలాంటి రికవరీ కాలేదు. కానీ భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా పోలీస్ వ్యవస్థ కూడా
దాని మీద నిఘా పెట్టింది. ఎంత డిపాజిట్ చేసినా వాళ్ళ అకౌంట్ల నుంచి లేకపోతే వాళ్ళ ఆస్తులను జప్తు చేశారంటే సరే ఆ డబ్బులు వసూలు చేసి వీళ్ళకి ఇప్పించే విధంగా ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. వెంకట్, నియోజన్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్ రియల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దేశవ్యాప్తంగా ఇది 5 బ్రాంచ్లు ప్రారంభించింది. ప్రస్తుతం అయితే 800 మంది దగ్గర నుంచి 16 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినర్జీ యూనివర్సల్ సాఫ్ట్వేర్ సంస్థ వర్క్ ఫ్రం హోమ్ పేరిట కోట్ల రూపాయలు వసూలు చేసి రాత్రే బోర్డు తిప్పేసిన వ్యవహారం కొనసాగింది. తాజాగా ఇన్నోహబ్ టెక్నాలజీ సంస్థ రూపాయలు 4 లక్షల వసూలు చేసిన ధన్యన్ ఐటీ టెక్నాలజీ, గ్లోబల్ ఐటీ సొల్యూషన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ, సాఫ్ట్ సొల్యూషన్స్ ఐటీ కంపెనీలలో శిక్షణతో పాటు ల్యాప్టాప్ సెక్యూరిటీ డిపాజిట్ గా వాళ్ళ వద్ద నుండి 13 కోట్లు వసూలు చేసినట్టు ఈ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల మీద పోలీసు శాఖ బాగా దృష్టి సారించింది. దృష్టి సారించడం కాకుండా వాళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బును కూడా రికవర్ చేసే విధంగానే ఈ శాఖ పనిచేస్తున్నట్టు సమాచారం అవుతుంది. ఇలాంటి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని నిరుద్యోగుల తల్లిదండ్రులు మరియు నిరుద్యోగులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకట్, రైట్ బాసిత్, మీరు లైన్లోనే ఉండండి, మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ అవుతాము. సో దీనిపైన మరింత విశ్లేషణ, మరింత అప్డేట్ అందించడానికి అనలిస్టు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయన అడుగుదాము. వేణుగోపాల్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. ఈ ఫేక్ ఐటీ కంపెనీలు హైదరాబాద్లో కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి. హైదరాబాద్లో ముఖ్యంగా కొన్ని ఫేక్ కంపెనీలు నిరుద్యోగులను ఎవరైతే ఉద్యోగాల కోసం వెతుకుతున్నారో వాళ్ళని ఇట్లాగా మోసం చేసి డబ్బులు వసూలు చేసి రాత్రి బోర్డులు తిప్పేయడం, ఇలాంటి సాఫ్ట్వేర్కి కంపెనీలకు సంబంధించి మోసాలు జరుగుతున్నాయి. సో దీన్ని ఎలా ఈ నిరుద్యోగులు జాగ్రత్త పడాలంటారు? వెంకట్ గారు, మీకు కొత్త ఏం కాదు, మనందరం చూస్తూనే ఉన్నాము. గత దశాబ్ద కాలంగా ఇలాంటి వార్తలు చాలా విరివిగా వస్తూనే ఉన్నాయి. నిరుద్యోగుల యొక్క ఆశలు లేకపోతే నిరుద్యోగులకు ఉన్నటువంటి ఇబ్బందులను వాటిని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు కొన్ని ప్రధానమైనటువంటి సంస్థలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళను ఎదిగేటటువంటి క్రమంలో వాళ్ళకు అనేక అవకాశాలు కల్పిస్తున్నటువంటి మనం చూస్తున్నాం. అయితే ఇదే అదనుగా కొన్ని సంస్థలు, మనం అన్ని అని చెప్పలేము కానీ మీరు చెప్పినట్టుగా ఇప్పటి వరకు చెప్పినట్టుగా కొన్ని పేర్లు చెప్పినటువంటి విధంగా ఆ సంస్థలు ఇంతకు ముందు కూడా గతంలో కూడా 10వ సంఖ్యలో సంస్థలు ఇలాంటివి దేశవ్యాప్తంగా నిరుద్యోగుల పాలిట ఒక విధంగా ఇబ్బందికరంగా పెట్టేటటువంటి విధంగా తల్లిదండ్రులను వాళ్ళ నిరుద్యోగుల యొక్క ఆశలు గల్లంతయ్యేటటువంటి విధంగా ఉన్నటువంటి కొద్దిపాటి ఆస్తులో లేకపోతే సొమ్ములో అమ్ముకుని ఆ డబ్బులు తీసుకొచ్చి, నగలు కూడా అమ్ముకుని డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి కట్టినటువంటి పరిస్థితుల్లో బిచానా ఎత్తేసినటువంటి విరివిగా చూస్తూనే ఉన్నాం. ఇది ఒక హైదరాబాద్ కేంద్రంగానే కాదు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదు ఇట్లా ఎక్కడెక్కడైతే ఐటీ సంస్థలు నెలకొంటూ ఉన్నాయో అక్కడక్కడ కుచ్చుటోపి పెడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. దాంతో పాటుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రధానంగా గత దశాబ్ద కాలంగా ఎక్కువ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మీరు అడిగినట్టుగా ఒకటి మాత్రం మనం గమనించాలి, ఐటీ సంస్థలు, ప్రధానమైనటువంటి ఐటీ సంస్థలు ఎప్పుడు కూడా నిరుద్యోగులకు ఏజెన్సీ రూపంలో లేకపోతే ఏజెంట్ల రూపంలో డబ్బులు ఇస్తే మేము ఉద్యోగాలు పెట్టేసి ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఇంకోటి కాదు, అట్లాంటివి జరగవు. కాబట్టి తల్లిదండ్రులు గమనించాలి. మీరు వార్తలో ప్రస్తావించినట్టుగా ల్యాప్టాప్లకు సంబంధించో లేకపోతే కాస్ట్ అండ్ డిపాజిట్ అని ఇంకోటి చెప్తా ఉంటారు. ల్యాప్టాప్ కాస్ట్ ఎంత, ఎందుకు డిపాజిట్ పెట్టాలి, ఎంత డిపాజిట్ పెట్టాలి? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళకు ఐటీ పైన నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళే ఉంటారు కాబట్టి ఆన్లైన్ మోసాలకు సంబంధించి వాళ్ళకు అవేర్నెస్ కూడా ఉంటుంది. అయినప్పటికీ మోసపోతున్నారు నిరుద్యోగులు. ఐటీ లాంటి సంస్థల్లో పనిచేయాలనుకునేటటువంటి వాళ్ళు, ఐటీ నిపుణులుగా పేరు రాణించాలనుకునేటటువంటి వాళ్ళు ఐటీ చదివిన వాళ్ళే ఉంటారు. మనం మీ ద్వారా నిరుద్యోగులకు వారి తల్లిదండ్రులకు తెలియజేయాల్సింది ఏంటంటే, మనము ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఆ సంస్థ పేరేంటి, ఆ సంస్థ ఎప్పుడు లిస్టెడ్ అయింది, ఆ సంస్థ రిజిస్ట్రేషన్ అయిందా కాలేదా, నిజంగా అలాంటి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఆ ప్రధాన కార్యాలయం యొక్క అడ్రస్ కానీ వాళ్ళ యొక్క నెంబర్స్ కానీ తెలుసుకొని మాట్లాడడం పెద్ద సమస్య అని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఐటీ యుగంలో ముఖ్యంగా కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంతగా పెరిగినటువంటి సమయంలో మనకు ఆ సంస్థను గురించి ఒకవేళ ఎంక్వైరీ చేయాలనుకున్న సంస్థకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలన్న సమస్య కాదు. అయినప్పటికీ మోసపోతున్నారు అంటే ఏమరపాటుగా ఉంటున్నారు వీళ్ళు, సరి అయినటువంటి ఎక్సర్సైజ్ చేయట్లేదు అనేది మనం గమనించాలి. ఎందుకంటే కోట్ల రూపాయలు నిరుద్యోగులు ఒకవైపు ఉద్యోగం చేస్తున్నటువంటి సంస్థలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉపాధి అవకాశాలు కోల్పోయి లే ఆఫ్ ప్రకటిస్తూ ఉద్యోగులను తీసేస్తున్నటువంటి సంఘటనలు చూస్తా ఉన్నాం. ఇంకొక వైపు ఇలాంటివి కూడా మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తగానే ఉండాలి. మనం ఇందాక ప్రస్తావించినట్టుగా ఐటీ సంస్థకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, దాని యొక్క సీఈఓ ఎవరు, అది రిజిస్ట్రేషన్ అయినటువంటి సంస్థన కాదా, అక్కడ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ యొక్క సొల్యూషన్స్ ఏంటి, వాళ్ళు ఏ ప్లాట్ఫామ్స్ మీద పనిచేస్తా ఉన్నారు, వాళ్ళు చెప్పేటటువంటిది ఇంట్లో అడిగినటువంటిది వీళ్ళు అడుగుతున్నటువంటిది
దానికి సంబంధం ఉందా లేదా, వాళ్ళ క్లయింట్స్ ఎవరు అనేటటువంటిది తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు కంపల్సరీ సాఫ్ట్వేర్ చదువుకున్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేయాలనుకునేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంజనీరింగ్ అంతకన్నా ఎక్కువ చదువులు చదివినటువంటి వాళ్ళు, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లాంటివి చదివిన వాళ్ళే ఉంటారు. కాబట్టి వారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాను. అయితే సార్ వేణుగోపాల్ గారు, ముఖ్యంగా కొన్ని ఏదైతే కోచింగ్ సెంటర్స్లో కూడా ఇలాంటివి, ఆ కోచింగ్ సెంటర్స్ హెల్ప్తోనే ఇలాంటివి జరుగుతున్నట్టుగా కూడా మనకు గతంలో కొన్ని చూసాము, ఇప్పుడు కూడా అలా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఈ కోచింగ్ సెంటర్స్ కూడా వీటిలో భాగం పంచుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో దీని మీద ఏమంటారు కోచింగ్ సెంటర్స్ మీద? వెంకట్ గారు, మనము ఒక 10,000 రూపాయలు పెట్టి మొబైల్ కొనాలనుకుంటే ఆ మొబైల్ సంస్థకు సంబంధించి వివరాలు, అసలు ఎంత టైం బ్యాకప్ ఇస్తుంది, అందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, ఆ మొబైల్ ఫోన్ పట్ల ఆన్లైన్ లో ఎలాంటి రివ్యూస్ ఉన్నాయి అనేది మనం వెరిఫై చేసుకుంటా ఉన్నాం. కాబట్టి కోచింగ్ సెంటర్ బాధ్యత, మీరు ఏ శిక్షణ కోసం అయితే మీరు వెళ్తా ఉన్నారో, ఏ సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి అయితే వెళ్తా ఉన్నారో, లేకపోతే ఏ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వెళ్తున్నారో దాని వరకే పరిమితం అవ్వాలి. కానీ మీకు ఉద్యోగాలు పెట్టిస్తాము, లేకపోతే పలానా సంస్థ మేము ఇస్తాం, డబ్బులు ఇవ్వండి అన్నప్పుడు ఆ సంస్థ యొక్క పూర్వపరాలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన, ఇటు నిరుద్యోగుల పైన ఉందనేది మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే కోచింగ్ సెంటర్ కోచింగ్ ఇవ్వడానికా, లేకపోతే బ్రోకర్లుగా ఏజెంట్లుగా ఉండి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళు బిచాన ఎత్తేస్తే, మన వీళ్ళు చేతులు ఎత్తేస్తే ఎవరి ద్వారా ఇచ్చామో వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఇందాక ప్రస్తావించారు, కేసులు నమోదయ్యాయి, సమగ్రంగా దర్యాప్తు జరుగుతుంది. వాస్తవానికి దర్యాప్తు జరగడమే కాదు, ఇలాంటి కేసుల్లో పాత్ర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కటకటాల వెనక్కి పంపించి దాన్ని కూడా బహిర్గతపరచాల్సినటువంటి అవసరం. అలాంటప్పుడే కదా మిగతా సంస్థలు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఏమర్పాటు ఉంటే ఇలాంటి పుట్టగొడుగుల్లో వస్తూనే ఉంటాయి. ఈ రోజు ప్రజలను, ముఖ్యంగా నిరుద్యోగులను, నిరుద్యోగుల తల్లిదండ్రులను, ఇలాంటి వాళ్ళను మోసం చేసేటువంటి, ఒకవైపు ఎలా బతకాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నాయి అమ్ముకొని తీసుకొచ్చి వాళ్ళు కడుతున్న సమయంలో మనం అందుకే చెప్పాం, అది ప్రభుత్వ ఉద్యోగమా లేకపోతే ఇంకొక ఉద్యోగం, కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఎలా కట్టగలుగుతున్నారు వీళ్ళు, అది తప్పు. మీకు సంస్థ, దిగ్గజ సంస్థ ఏవైనా సరే, ప్రఖ్యాతమైనటువంటి సంస్థలు, పేరుగాంచినటువంటి సంస్థలు ఏవైనా సరే నిరుద్యోగులను రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ కానీ జీతం కానీ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్స్ కానీ, వాళ్ళకి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కల్పించి వాళ్ళే శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇచ్చి జీతం ఇస్తారు. అలా కాకుండా ఎవరైతే డబ్బులు వసూలు చేస్తున్నారో అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో చేతులు మారుతుందంటే అందులో మనము శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిపైన జాగ్రత్త తీసుకోవాలని మనం చెప్పదలుచుకున్నటువంటి అంశం. అయితే సార్, ఒరిజినల్గా ఈ నిజమైన ఐటీ కంపెనీలు కొన్ని స్టార్టప్ కంపెనీలుగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాటికి ఇంతకుముందు పెద్ద ఎక్స్పీరియన్స్ కానీ పెద్ద బ్యాక్గ్రౌండ్ కానీ ఉండదు, కానీ అవి ఒరిజినల్గానే జెన్యూన్గానే స్టార్టప్ కంపెనీలుగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వాటి నుంచి ఇలాగా కొత్తగా ఫేక్ ఐటీ కంపెనీలు కొన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ రెండింటి మధ్య నిరుద్యోగులు కావచ్చు, కొత్తగా జాబ్ జాయిన్ అయ్యే వాళ్ళు డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలంటారు? మనం చెప్పదలుచుకున్నది మీరు స్టార్ట్అప్ కంపెనీస్ ఎప్పుడు కూడా వాళ్ళు పైకి రావాలని కోరుకుంటారు చెప్తే మోసం చేయాలనేటటువంటిది, కానీ మోసం చేయడానికి సంస్థలు ఎవరు పెట్టారండి. మనం ఇక్కడ గమనించాల్సినటువంటిది, ఆ సంస్థల పేరుతోటి బ్రోకర్లు ఉన్నటువంటి వాళ్ళు, ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు, మోసం చేయాలని కుతూహలంతో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటివి చేస్తారు. ఎస్, దిగ్గజ సంస్థలుగా ఉన్నటువంటివి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాటికి ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీస్ గా ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ప్రొఫైల్ మనకు అందుబాటులో ఉంటుంది, అదంతా ఉంటుంది. ఈ రోజుల్లో ఎంత స్టార్ట్అప్ సంస్థ అయినా సరే మనం చూడాల్సినటువంటిది, వాళ్ళకు ఒక యాప్ కానీ, యూట్యూబ్ కానీ, రిజిస్ట్రేషన్ అడ్రస్ కానీ, హెడ్ క్వార్టర్స్ అడ్రస్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తా ఉన్నాం, పాన్ నంబర్ కావాలన్నా, లేకపోతే జిఎస్టీ నెంబర్ కావాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కు సంబంధించినటువంటిదైనా, కమ్యూనికేషన్ కి సంబంధించినటువంటిదైనా, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కు వెళ్ళినప్పుడు పర్మనెంట్ అడ్రస్, ఆ కార్యాలయానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అవసరం, బాధ్యతగా ఉంది. అలాంటి సమయంలో రిజిస్ట్రేషన్ అవుతుంది. మనం చెప్పదలుచుకున్నటువంటి కూడా ఏంటి, ఇక్కడ ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది, ఎవరు దీన్ని నడిపిస్తా ఉన్నారు, వీళ్ళ యొక్క ఎగుమతులు ఏంటి, వీళ్ళ క్లయింట్స్ ఎవరు అనేటటువంటిది ప్రైమరీ డేటా. 2-3 అవర్స్ వీళ్ళు సిస్టమ్ మీద కూర్చుంటే, ఎందుకంటే వీళ్ళంతా ఐటీ చదువుకున్నటువంటి వాళ్ళు, సిఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు, కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్న వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ 1-2 అవర్స్ లేకపోతే ఒక హాఫ్ డేలో 1 డేలోనూ ఈ డీటెయిల్స్ తీసుకోవడం పెద్ద కష్టం కాదు. దాంతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి సీనియర్స్, జూనియర్స్, బ్యాచ్మెంట్స్ ఆయా సంస్థలపై, ఇప్పుడు మనము లాస్ ఏంజల్స్ వెళ్ళినా, లేకపోతే ఇంకొక దగ్గరికి ఏ దేశానికి వెళ్ళినా, ఏ టౌన్ కి వెళ్ళినా, విదేశాల్లో కూడా మన వాళ్ళు ఉన్నటువంటి సందర్భమే చూస్తా ఉన్నాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పలానా సంస్థ గురించి నాకు డీటెయిల్స్ కావాలంటే ఇచ్చేవాళ్ళు బోలెడు మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఏది చేయకుండా వాడెవడో అనామకుడు 5 లక్షలు అడిగితే 10 లక్షలు అడిగితే వీళ్ళు కడతా ఉన్నారంటే మోసం చేసేవాడు ఎలాగో ఉంటాడు. మోసపోయేవాడికి కూడా కొద్దిపాటి పరిజ్ఞానం ఉండాలి కదా. కాబట్టి మనం ఏమంటున్నాం,
మోసం చేసేవాడికి ఉన్నటువంటి తెలివి కంటే మోసపోయేవాడికి తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మోసపోయిన వాడు బయటకు వచ్చి ఖచ్చితంగా కేసులు పెడితే ఇతరులు మోసపోకుండా ఉండే అవకాశం ఉంటుంది, సమగ్రంగా దర్యాప్తు జరిగే అవకాశం ఉంటుంది, ఇది ఇతరులకు గుణపాఠంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సంస్థ యొక్క పూర్వాపరాలను మనం తెలుసుకోకుండా ఎవరో మీరు ఇందాక అన్నారు కోచింగ్ సెంటర్లు, కొన్ని వందల సంఖ్యలో కోచింగ్ సెంటర్లు ఉంటే కోచింగ్ సెంటర్ అట్లాంటి తప్పుడు పనులు చేస్తుండొచ్చు, అంత మాత్రం అందరినీ మనం తప్పు పట్టలేము. కాకపోతే అలాంటి కోచింగ్ సెంటర్ గురించి కూడా బహిర్గత పరిస్తే అక్కడ ఎవరు మళ్ళీ కోచింగ్ వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జరిగినటువంటి పొరపాట్లు ఏంటనేది సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఆయా సంస్థలకు సంబంధించినటువంటి నిజాలు బయట పెడితే ఇతర విద్యార్థులు మళ్ళీ మోసపోకుండా, తల్లిదండ్రులు మోసపోకుండా ఇలాంటి ఫేక్ సంస్థల పట్ల ఆకర్షితులు కాకుండా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిపైన ఖచ్చితంగా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగడమే కాకుండా పూర్వాపరాలు, వాస్తవాలు అనేటటువంటిది మన సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం. దాని ద్వారా ఇతరులు అవగాహన కల్పించడమే కాకుండా వాళ్ళు మోసపోకుండా ఉండడానికి, వాళ్ళు మోసపోకుండా మనలాంటి వాళ్ళు సహాయం చేసినట్టుగా ఉంటుంది. బీఆర్కే న్యూస్ వాళ్ళు ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఒకవైపు మనం ప్రశంసిస్తూనే దీనిపైన డ్రైవ్స్ మీరు ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తున్నారో వాటి విషయాలు బయటకు వచ్చిన తర్వాత కూడా సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉందని నేను చేస్తా ఉన్నాను. అయితే సార్, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లోనే కాకుండా ఏదైతే డిస్ట్రిక్ట్ టౌన్లో కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ సంబంధించి ఆఫీసులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి. సో వాటి పనితీరు ఎలా ఉంటుంది, వాటిని ఎలా నమ్మాలి అంటారు అలాంటి కంపెనీలని? అలాంటి కంపెనీలు కొంత అక్కడ మనకేంటంటే చిన్న ఏరియా, ప్రతి వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు కానీ, సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందులో పనిచేస్తున్నటువంటి ఎవరు అని తెలుసుకునేవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2 టైర్ 3 టైర్ టౌన్స్ కు సంబంధించినటువంటిది మీరు చెప్పినట్టుగా కొన్ని ప్రధాన నగరాలకు, హైదరాబాద్ మహానగరాన్ని దాటి వరంగల్ లాంటివి, లేకపోతే ఇప్పుడు మనకు విశాఖపట్నం లాంటి నగరాలకు, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు ఐటీ హబ్లుగా, ఐటీ పార్కులుగా పెడుతున్నటువంటిది. ఎందుకంటే విస్తరించాలి, ఒకే నగరంలో కేంద్రీకృతం కాకూడదు. ఎక్కడికక్కడ ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందుబాటులో ఉండాలి, మౌలిక వసతులకు చాలా ఈజీగా ఉంటుంది అనేటటువంటి దాన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి. అవకాశాలు అందరికీ అందాలనేటటువంటి వాళ్ళు పాటుపడతా ఉన్నారు. అలాంటి సమయంలో మీరు అడిగినట్టుగా ఈ చిన్న చిన్న నగరాల్లో పెట్టేటటువంటి సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయండి. ఏమో కొన్ని విస్తరిస్తాయి తప్పితే ఎక్కువ కూడా మీరు ఇందాక ప్రస్తావించారు స్టార్ట్అప్స్ సంబంధించినటువంటివి కానీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రమంలో ఇక్కడ మెయింటెనెన్స్ ఎక్కువైతుంది హైదరాబాద్ లాంటి నగరాల్లో అనుకున్నప్పుడు కొంత ఎక్కువ స్పేస్ అవసరం ఉంది, ఎక్కువ ఉద్యోగం అవసరం అనుకున్నప్పుడు అక్కడ మనకు తక్కువ ఖర్చుతో అయిపోతుంది అనుకున్నప్పుడు ఇతర నగరాలకు వెళ్తారు. అలాంటి సమయంలో అక్కడ ఎక్కడికి వెళ్ళినా అండి వెంకట్ గారు మనం గమనించాల్సినటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి వివరాలు ఆన్లైన్ లో ఖచ్చితంగా మనకు దొరికే అవకాశం ఉంటుంది. వాటిని మనం వెరిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎన్ని నెలలకు ఇస్తున్నారు జీతం, అసలు జీతం ఇస్తున్నారా లేదా, డబ్బులు నిజంగా వీళ్ళు వసూలు చేస్తారా ఉద్యోగాలు ఇవ్వడానికి, లేదా ఇప్పుడు చాలా సంస్థలు, ఐటీ సంస్థలు వీళ్ళంతా కూడా ఓవర్సీస్ కు సంబంధించి ఇతర విదేశీ సంస్థలకు సంబంధించినటువంటి క్లయింట్స్ గానే ఉంటారు. కాబట్టి వాళ్ళే డబ్బులు ఇచ్చి వాళ్ళకి అవసరమైన ప్లాట్ఫామ్స్ పైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను నిపుణులుగా తయారు చేస్తారు. నైపుణ్యం వచ్చిన తర్వాత ఉద్యోగం ఇచ్చి జీతం పెంచుతారు. అలా కాకుండా డబ్బులు వసూలు చేసి వాళ్ళు పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా అలాంటి సంస్థ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా జీతాలు ఇస్తుంది. కాబట్టి నిరుద్యోగులు వాటి పట్ల ఆకర్షితులు అవ్వద్దు. ఖచ్చితంగా ఈ రోజుల్లో మనం చూస్తా ఉన్నాం, ఎవరు కూడా ల్యాప్టాప్ డిపాజిట్ అనో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపాజిట్ అనో ఇంకొకటనో తీసుకోరు. ఏదైనా ఉంటే మేము ప్రొవైడ్ చేస్తాం, లేకపోతే మీరు సొంతంగా తెచ్చుకోవాలని చెప్తారు. సొంతంగా తెచ్చుకోవాలనుకుంటే మీరు లెనోవో కొంటారా, లేకపోతే యాపిల్ కొంటారా, ల్యాప్టాప్ ఏది కొంటారా, మీ దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి మీరు తీసుకుంటారు. అక్కడ ఏ సాఫ్ట్వేర్ ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేయాలనేటటువంటి దానికి సంబంధించినటువంటి టెకీకి సంబంధించినటువంటి మీరు పరికరాలే కొంటారు. కానీ ఇష్టం వచ్చినట్టు లక్షలు పెట్టి కొనాల్సినటువంటి ఏం లేవు. ఇవాళ రేపు మనం చూస్తున్నాం 40-50 వేలు పెడితే మంచి మంచి ల్యాప్టాప్లు వస్తున్నాయి. దానికి ₹1,00,000 డిపాజిట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి నిరుద్యోగ సోదరులకు, మిత్రులకు చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే మీరు మళ్ళీ వెరిఫై చేసుకోండి. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి. మీరు ఏదో వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు జీతం వస్తుంది ఆశ చూపితే మీరు ముందే 10 లక్షలు 20 లక్షలు డిపాజిట్ చేసి ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకుని వాళ్ళకి ఇవ్వడం వల్ల మోసపోతారు. కాబట్టి 1-2 సార్లు వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా నిరుద్యోగ. వేణుగోపాల్ గారు, ఏదైతే ఇప్పుడు ఈ ఫేక్ ఐటీ కంపెనీలు గత కొద్ది నెలల్లోనే హైదరాబాద్లో 10 నుంచి 15 దాకా ఫేక్ ఐటీ కంపెనీలు బయటపడడం జరిగింది. దీని మీద ప్రభుత్వం ఏమైనా దృష్టి సారించే అవకాశం ఉందా, లేదంటే ప్రభుత్వం ఆల్రెడీ వీటి మీద దృష్టి పెట్టిందా, ఎలా మానిటర్ చేస్తుంది?
ఇప్పుడు మనమే చెప్తున్నాం ఫేక్ సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం అయినా పోలీసులైనా ఎవరికైనా సరే ఎవరో ఫిర్యాదు చేస్తే తప్ప బయటకు రాదు. ప్రతి గల్లీలో ఒక 10 సంఖ్యలో కిరాణా షాపులు ఉంటాయి. ఏ కిరాణా షాప్ లో ఎవరేం అమ్ముతున్నారో ఎలా తెలుస్తుందో, ఒకటి గంజాయి అమ్ముతాడు, ఒకటి సిగరెట్లు అమ్ముతాడు, ఒకటి ఇంకోటి అమ్ముతాడు, ఒకటి నిషేధిత వస్తువులు అమ్ముతాడు, మనకు తెలియదు. ఎక్కడైనా కంప్లైంట్ వస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఈ సంస్థలకు సంబంధించినటువంటి వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నటువంటి ఐటీ సంస్థలకు సంబంధించినటువంటి పక్కగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కు సంబంధించినటువంటిది కానీ ఇలాంటివన్నీ ఏమీ ఉండవు. పెద్ద సంస్థలు ఎలాగో రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక బోర్డు పెట్టగానే మేము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఉంది, అండర్ గోయింగ్ ప్రాసెస్ అని ఇంకోటి చెప్తారు తప్పితే మేము దొంగ కంపెనీ పెట్టామని ఎవరు ఒప్పుకోరు. ఎప్పుడు బయటపడుతుంది? ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు, కంప్లైంట్ చేసినప్పుడు వాటిపైన దర్యాప్తు చేయడం వల్ల ఆ దర్యాప్తులో నిజాలు తేలిన తర్వాత వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటే ఇంకొకరు ఎవరైనా ఇలాంటి సంస్థను ఓపెన్ చేయాలంటే భయపడే విధంగా ఉండాలి. ఖచ్చితంగా దొరికిపోతాము, కటకటాల పాలవుతాం అనేటటువంటి సమాజంలో వాల్యూ పోతుంది అనేటటువంటి భయం వాళ్ళకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి సమయంలోనే ఇలాంటి వాటిని అరికట్టడానికి ఉంటుంది. అదేవిధంగా మీరు అన్నట్టుగా ఇందాక ఎక్కడైతే ఇలాంటి సంస్థలు 10 సంఖ్యలో పట్టుబడ్డాయి, పట్టుబడినవి చాలా ఉంటాయి. మనకు ఒక 1-2%, 5% బయటకు వస్తాయి. పట్టుబడిన సంస్థలు ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి విషయాలు కానీ సమాజంలో చాలా మంది మోసపోతున్నారని తెలుసుకున్నటువంటి ఎవరైనా బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఇలాంటి తప్పుడు సంస్థలు ఉంటే వాటిపైన ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, మీ సూచనలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ బాసిత్. సో అయితే హైదరాబాద్లో పలు ఐటీ కంపెనీలు, ఫేక్ ఐటీ కంపెనీలు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. సో నిరుద్యోగులను మోసం చేసే టార్గెట్గా ఇవి వెలుస్తున్నాయి. సో దీన్ని బట్టి ఏదైతే కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా సాఫ్ట్వేర్ కంపెనీలు జాయిన్ అవ్వాలి. వాటికి మనీ పే చేసే ముందు కాస్త ఆలోచించి డబ్బులు కట్టి ఫేక్ ఐటీ కంపెనీలు మోసపోకుండా ఉండాలని బీఆర్కే న్యూస్ కోరుకుంటుంది. సో ఇది ఇవాళ బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.